హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో తీపి గవ్వలు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. చిటికెడు ఉప్పు వేసుకొని, అలాగే ఒక చెంచా వరకు నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి పిండిలో మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల గవ్వలైతే మంచి క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్‌లో వాటర్ అయితే తీసుకొని, కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ, పిండిని చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. ఈ గవ్వలో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. చూడండి, ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని ఇలా సాఫ్ట్ చపాతీ ముద్దలు అయితే చేసుకున్నాను. దీన్ని సపరేట్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకొని, ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇది తీగ పాకం కంటే కొంచెం చిక్క లాగా అయితే రావాలన్నమాట. ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఉడికించుకోవాలి. మన గులాబ్ జామ్‌కి ఎలాంటి పాకం చేస్తామో దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట పాకము. ఈ పాకం రెడీ అయిందంటే చూడండి, ఇలా పైన బబుల్స్‌లా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని, ఇప్పుడు మనం గవ్వలైతే ప్రిపేర్ చేసుకుందాము. గవ్వలు చేయడానికి నేనైతే గవ్వల పీట తీసుకున్నాను. దీనికోసం అయితే మనం ఈ ఉందిగా చపాతీది, చిన్న చిన్న రౌండ్ బాల్స్‌లో అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇలా బాల్స్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతాయి గవ్వలు, తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే అన్నీ రెడీ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ పీట తీసుకొని దానిపైన అయితే ఈ ముద్దను తీసుకొని స్ప్రెడ్ చేసుకొని అటు ఇటు అన్నామనుకోండి, గవ్వ అయితే రెడీ. అందరి ఇళ్ళల్లో గవ్వల పీట అయితే ఉండదు కదా అండి. గవ్వల పీట లేకుండా కూడా గవ్వలు ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొన్ని అయితే నేను గవ్వల పీట పైన అయితే ప్రిపేర్ చేసుకున్నాను, తర్వాత మీకు చూపిస్తాను. దీనికోసం పోర్క్ అయితే తీసుకున్నాను. మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది కదా. దీనిపైన అయితే చూడండి, ఈ ఉండ తీసుకొని పెట్టుకొని ఇలా గట్టిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత అటు ఇటు అంటే గవ్వ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇది కూడా కాదు అంటే మనం జాలిగంట ఉంటుంది కదా, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు దాంతో కూడా గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే ఇటెక్కింది. ఇప్పుడు గవ్వలన్నీ ఒకటేసారి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే పిండి లోపల కూడా బాగా ఉడికి మంచిగా క్రిస్పీగా వస్తాయి గవ్వలైతే. ఇలా అయితే మొత్తం అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చేసేదంతా మనం స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. అప్పుడే గవ్వలు చాలా బాగా వస్తాయి. ఇవి ఫ్రై అవుతున్న కొద్దీ పైకి అయితే వస్తుంటాయి అన్నమాట. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా పైకి వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా స్లోగా మంట స్లో మీదనే మనం ఈ గవ్వల్ని ఫ్రై చేసుకుంటున్నాము. ఈ గవ్వలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని గవ్వలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఈ గవ్వల్ని పాకంలో అయితే వేసుకోవాలి. ఈ పాకం ఒకవేళ చల్లగా ఉంటే ఒకసారి అయితే వేడి చేసుకొని వేసుకోండి. అప్పుడు ఈ పాకం అంతా గవ్వలకి బాగా పట్టుకొని ఉంటున్నాయన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇవి ఆరిపోయిన తర్వాత ఈ పాకం అంతా వైట్ కలర్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటాయి గవ్వలు, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.